వాడికి వెళ్ళాలి. టిఫిన్ తీసుకురా. నాకేం 4 చేతులు లేవు, 102 చేతులు. అంట్లు కడగాలి, టిఫిన్ రెడీ చేయాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, బట్టలు ఉతకాలి. బట్టలు ఉతకగానే గుర్తుకొచ్చింది, మన వాషింగ్ మిషన్ కొంటానన్నా. ఆ మాట చెప్పి 10 సంవత్సరాలు కాదా, నన్నే చెప్పింది. రేపు రేపు అది వాళ్ళు అడిగిన గురించి వాళ్ళకు బంగారం అంటారు. ఏదైనా ఇతర కంటే ఏమైనా చెప్తారు. గోంగూరలో పురుగు కంటే హీనంగా. ఏంటి? అదే గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర వేస్తున్నాను, అంతలో 2-3 పురుగులు కనపడ్డాయి. ఆడవాళ్ళని చూసి మనం నట నేర్చుకోవాలండి. నటన కాదు, నేను చెబుతుంది నిజమే. రేపు జాములేసి గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర వేస్తున్నాను, అందులో 2-3 పురుగులు కనపడ్డాయి. ఏడగా అనుకున్నాను, కరెంట్ పోయింది. 2-3 కదని చేసేసి ఇలాంటి ప్రయోగాలు చేసి ఉంటారు. ఇంతకుముందు మన మీద వెళ్ళు. పచ్చడి ఊరిన తర్వాత రుచి చూసా, అబ్బో బ్రహ్మాండంగా ఉందంటండి. అవును, వెజ్ లో నాన్ వెజ్ కలిసిందిగా రుచి. ఈ మధ్య టీవీలో వంట కార్యక్రమాల్లో ఇప్పుడు పాలైపోతున్నా పురుగులు ఏరకుండా గోంగూర పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని ఇప్పుడు ఎక్కడో చెప్పాడు. మా ఊర్లో పెళ్లిళ్ళకి దినాలకి వంట మాస్టర్ ఈ మధ్యన పోయాడు. మా ఊరు ఆడటందరూ ఆయన దగ్గర వంట నేర్చుకున్నారు. మంచి ఐడియా చెప్పారు. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు అందరం సందాలు వసూలు చేసి ఆ పని చేస్తాం. టిఫిన్ పెట్టమన్నారు. ఎందుకు వద్దన్నారో నాకు తెలుసులే. టిఫిన్ లా గోంగూర పచ్చడి వేసి పెడతాననేగా. బాగా ఫేక్ చేసావు. ఆ పచ్చడి వేసుకుని తిను, నేను హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. వెళ్ళండి వెళ్ళండి. ఆ హోటల్ పెనం మీద నీళ్ళకు బదులు వాడు చెమటంతా తీసేసి దోశ వేసిస్తాడు. అది మాత్రం వేసుకుంటూ తిని బ్రహ్మాండంగా ఉందంటారు. నాకు కారపొడి వేసుకుని తీసుకురా. కారపొడి తింటే కడుపులో మంట వచ్చింది. మంత్రి సత్యనారాయణ చెప్పాడు. ఆయనకే కరకట్ట మీద కూర్చొని ఇట్లాంటి వార్తలు బ్రహ్మాండంగా చెబుతాడు. మొగుడు బాబు ఆయనకి ఏం తెలుసు? తీసుకురా పో, తీసుకురా. పిల్లోడు ఫీజు కట్టమన్నాను. కట్టేలేపో. అది వాళ్ళు అడిగిన కోరికలు తీర్చాలనుకో బంగారం అంటారు. లేదనుకో అల్లు బాగుండవా? నువ్వు వచ్చేది ఇంకేం బాగుంటావు? అల్లుడికి చమత్కారం తగ్గలేదే. అవును, కొద్దిగా లేట్ అయింది మధ్య. దీనికి అదే నెలకు 2-3 సార్లు వచ్చిపోయాడుగా. ఈ నెల కొద్దిగా లేట్ అయితేను. ఏం లేదండో, ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలైంది. నీళ్లు పెట్టుకుని నాటు ఆగిపోయిందిలే. 100 ఎకరాలా 500 ఎకరాలా? అంత చేతులు ఎందుకులే, 100 ఎకరంలోనే. సర్లే, ఎప్పుడు పోతా? పైకి కాదు, మీ ఊరు. 4-5 రోజులు. 4-5 రోజులు? 4-5 రోజులు ఉందాం అనుకున్నాను, కానీ ఊళ్ళో పని ఉంది. ఎక్కడే పోతాలే. ఎక్కడికి? బైక్ కాదు, మా ఊరు. మామా, ఈ మాటను అంటే శంకరాభరణం సినిమాలో సంగీతం హ్యాపీగా ఉంది మామ. అల్లు, నేను నెల నీటిగా పెట్టినట్టు మాట్లాడుతున్నావే. నీకంత కట్టగా ఉన్నప్పుడు నేను వంటకు ఎందుకు పోతున్నాలే. మామ అయినా ఇంటికి వచ్చిన మామకి టిఫిన్ కూడా పెట్టకుండా పంపించావు. జన్మకోరు చేసుకో. అల్లుడు, ఈ మాట కనుక్కాది మనసు ఎంత మోస. కరగ పెట్టుకుని డబ్బులు వస్తాయి. అమ్మో, అది నీకు జోకులు తగ్గలేదే. సరే అలా కూర్చో, టిఫిన్ తెప్పిస్తా. రాజమా, మీ నాన్న చెడు టిఫిన్ పట్ల నేను తర్వాత తింటా. కానీ ఇదో మీ నాన్నకి టిఫిన్ లో ఆ పచ్చడి వేసుకుని తీసుకురా. అల్లుడు, ఆ పచ్చడి స్పెషల్ గట్లో మా అమ్మ ఏ పచ్చడి ఉండేది? గోంగూర పచ్చడి మామ. చెప్పలోకి ఏం బాగుంటాయి. నీకు ఇష్టమే అందుకే చెప్పించాను. గోంగూర ఎవరికి పేరు అసలు ఆ పేరు చెప్తుంది. నోట్లో నీళ్ళు మీ నాన్న తొందరపడ్డారు. తీసుకురా. దుంపదాగా తీసుకుని తర్వాత ఉంది. తొందరగా తీసుకురా. వెళ్ళు తిను. ఎలా ఉన్న పచ్చడి? నేను పుట్టి తెలియదుందా? ఇంత రుచిగా పచ్చడి ఎప్పుడు తెలియదు. ఇంత రుచిగా ఉందా? అవునులే, పచ్చడి అది కలిసిందిగా, అది పచ్చడి రుచి. ఆ పచ్చడి ఎదిగెళ్తుంది బొమ్మాయి. మా టిఫిన్ చేసినప్పుడు అట్లాంటి మాట చెప్పుకోవద్దు. కానీ నువ్వు తిరుమా. అల్లుడు, నువ్వు చెప్పకపోతే నా మనసు కొంచెం చెప్పు. తప్పరా? తప్ప చెప్పు. పురుగురు, గోంగూరలో ఉండే పచ్చ పురుగురు రుచి కోసం ఇది దూరిందంటే దాని పొంద. అబ్బాయి అబ్బాయి, అయ్యాసకరా స్పెషల్ గా అంటే నేను ఏం కోరుకున్నా ఇదెలా మాట తాగుతాయి. అమ్మాయ
పురుగు లేకుండా పచ్చడి ఎవరు చెప్పారు నీకు వాడు కూడా ఎక్కడ రాగాడంట తిక్కలోడా మేమేమంటే వాడి చేత వంట చేయించుకుంటాం ఆ దగ్గర చేయించుకుంటాం వాడికి స్తోభం కూడా కట్టిస్తాడు నీ కూతురు కట్టించింది మన ఇద్దరం అనుకున్నాయని మన అంతా చెప్పాలా ఒక్క రోజుకే ఎలా అయిపోయావంటే ఇన్ని సంవత్సరాలు ఎలా భరించాలనుకుని నీ కూతుర్నే ఏదో ఒక రోజు కరెక్ట్ పోయింది కాబట్టి అటు జరిగింది రోజు జరిగిందా అయినా గేదెలు తినే గడ్డిని రసం చేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో చూపించా చూడమ్మా నువ్వు చెప్పే రసాలు తాగినందువల్ల మనిషి మహా 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడు ఎన్నాళ్ళు బతికడం ముఖ్యం కాదు బతికిన ఎట్లా బతికేయడం అనేది ముఖ్యం ఈ రసాల వల్ల మనిషి ప్రాణం పోకుండా ఆగిపోదుగా పుట్టినోడు 10 రోజులు చచ్చిపోవలసిందేగా ఏం చెప్పావమ్మా సూపర్గా చెప్పావు చూడమ్మా పొద్దున్నే బయటికి పోయిన మొగుడు ఎన్నో చిరాకులతో సాయంత్రం ఇంటికొస్తాడు ఆ ఉచ్చిలోడికి కాలు కూడా ఇచ్చి తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత కాకి ఇచ్చి స్నానానికి ఏ నీళ్ళు పెట్టి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి పెడితే బయటపడ్డ కట్టమంతా మర్చిపోయి పోతానమ్మా అంతేగాని పురుగు లేకుండా పచ్చడి పెడితే ఇలాంటి మాకు రోజు ఉండేది అయినా ఇలాంటి సన్నాలు లేకపోతే అసలు జీవితంలో మజా ఏమంటుంది మావా చూడు మావా ఈ ప్రపంచంలో ఎంతో మంది ఆడవాళ్ళని చూశా మొగుళ్ళు పీకుతనే భార్యను చూశా కానీ నా ఇల్లు నా కొడుకు నా భర్త అనుకునే భార్యని నీ కూతురు మాత్రమే చూశా మావా నా కట్టాలో తను ఇవ్వలేకపోయినా ఈ గొప్ప ఆస్తిని నాకు ఇచ్చావు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆస్తిని నా గుండెల్లో పెట్టుకుని ఆలోచిస్తాను మామా నాకు పెళ్ళైన కొత్తలో సరిగ్గా వంట చేయడం రాదు నేను వండిన కూరలో బాగోకపోయినా తిని బ్రహ్మాండంగా ఉంది అని మెచ్చుకున్న మంచి మనిషి నా కూతురికి డబ్బున్నవాడు కావాలి పొలం ఉన్నవాడు కావాలని ఎన్నెన్నో సంబంధాలు తీసుకొచ్చాను కానీ ఆ కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడిచ్చింది ఇంతకంటే నాకేం కావాలన్నా మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఇంతకంటే నాకేం కావాలి వస్తాను మామ కాసేపు ఫోన్ చేశాడు అవన్నీ పెట్టుకుని కుదిరే పని కాదనే వాళ్ళ మొదలు నీరే బత్త వేసుకోవాలి కొత్త అలాగే వాళ్ళు కూతురు ఇచ్చుకున్నా కదా దాని కాపురం ఎట్టాగా ఉందోనని మనసులో ఎక్కడో చిన్న భయం ఆ భయంతో అప్పుడప్పుడు ముచ్చిపోతుంటారు ఎట్టా రావడానికి కారణం కూడా మా ఊళ్ళో వ్యవసాయ పనులు మొదలు నువ్వు మా ఊరు వచ్చి యంత్రాలకి ఎరువులకి పురుగు మందులకి 20,000 సేపులు పెట్టి నువ్వు ఆడుకో మావా సాలకపోతే మళ్ళీ పంపిస్తానని చెప్పి నీ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఇచ్చుకుంటూ ఉంటున్నావు కడుపులో పుట్టిన కొడుకు కూడా ఇంత ఆదరించలేవు దేవుడు లాంటి కొడుకు లాంటి అల్లుడు సొంత వాడుతున్నారు కానీ నువ్వు పెట్టే చెప్పలో బాగుతుంటారు కాదయ్యా మనిషి అనేవాడు జీవితంలో ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు ఇలాంటి బిడ్డలు సంపాదించుకోవడం చాలా కష్టం చాలా కష్టం ఇందాక నిన్న మాట కింద బాధ కలిగి నన్ను క్షమించు మామా నేను నిన్ను క్షమించడం ఏందయ్యా నువ్వు బంగారాన్ని బంగారు కొత్త మామా నేను కూడా బస్ స్టాండ్ మీద వెళ్తాను నేను కుదిరి పెట్టేస్తా రాజమ్మ మీ నాన్న కుదిరి పెట్టాను ఓకే పదమా హలో మేడం గుర్తుపట్టారా నేనండి తెలీదా సినిమాలో 1,00,000 రూపాయలు కానీ బయటకు 1,00,000 రూపాయలు ఉంటుంది మనకేం తెలుసు ఏమండి నేను మీ క్లాస్మేట్ కిరణ్ అండి 10th క్లాస్ లవ్ లెటర్స్ ఏమండి వర్షం పడేటప్పుడు మన ఎదురు చేతులు ఇలా పెట్టి కిటికీలు వచ్చి ఇలా ఇలా ఆడుతున్నాం గుర్తొచ్చిందా నాకేం గుర్తురాలేదండి గుర్తురాలేదా అవును మీ పేరు జానకే కదా కాదు కాదా అలాగే ఉంది కాకపోతే అప్పుడు చెప్పుకుంటే తేడండి అప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇలా తయారు ఏమండి తెలిసిన వాళ్ళు కనపడినప్పుడు మాట్లాడకపోతే ఉగ్రవాదంతో సమానం అయినా ఇప్పుడు పిలుపులు కూడా మారిపోయానండి డబ్బులుంటే పిలుపులు లేకపోతే వేసుడెప్పులు అవును ఎక్కడ పెట్టారండి బస్సు కోసమా అని మీకు చెప్పాలా కాదండి వాళ్ళ బస్సు స్ట్రైక్ అండి మీరు ఎక్కడ పని చెప్పండి నా కాదు వదిలి పెడతాను నాకు ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో మీరేం చెప్పక్కర్లేదు అడిగి ఏమండి నా మొక్కలు కిడ్నాప్ చేసే లక్షణం కనపడుతున్నాయా అంటే పెద్దానికి పుల్ల విరుపు సమాధానం చేస్తుంటాను
సరే నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఉంటాను. రైట్. కిరణ్, ఐఎమ్ సారీ. నువ్వెవరో తెలిసినా తెలియనట్టుగా మాట్లాడాను. అది నా పరిస్థితి. చూసేప్పుడు అర్థం చేసుకున్నాను, ఏదో సమస్యలో ఉన్నాను. అవును, ఈ సమస్య ఏంటి? కార్లో వెళ్తూ మాట్లాడుతున్నావా? ఓకే, come on. రా కిరణ్, కొంచెం బచ్చని తీసుకొస్తాను. అలాగనే. ఇదే నా ఇంద్రభావం. ఇది కూడా లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. దాన్ని సంతోషపడాలి. స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవాడు. నువ్వేం మారలేదు. అవును, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? రోడ్డు నెంబర్ కూడా గాలి తిరుగుతున్నానండి. ఆ? అదే కారు తిరిగేది రోడ్డు మీదగా, అందుకని అలా అన్నానులే. ఇదిగో, చిన్నప్పుడు కూడా ఇలానే సరదాగా మాట్లాడేవాడు. నీతో మాట్లాడుతుంటే అసలు టైం కూడా తెలిసేది కదా. చాలా థ్యాంక్స్. 10th క్లాస్ వరకు ఇద్దరు కలిసి చదువుకున్నాం. ఇంటర్లో వెళ్ళిపోయాం. ఇంటర్ చదువుతుండగా ఆమె చనిపోయాడు. అర్థంతరంగా చదువు ఆగిపోయింది. నా పేరెంట్ వచ్చు కదా, లైసెన్స్ బ్యాంకులో పెట్టి కారు కొనుక్కున్నాను. కిస్తీలు మొత్తం పూర్తి అయిపోయి ఓన్ కార్ అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి పిల్లాడు అంతా రొట్టిన్నాయి. అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కలుస్తుంటారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసింది ఇదే. ఎనీహౌ, ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి నీ పరిస్థితి? ఏముంది, స్కూల్లో చదువుకునేప్పుడు నువ్వు నన్ను ప్రేమించావు, కానీ నేను నిన్ను ప్రేమించలేదు. ప్రేమ పుట్టిది అంటారు. ప్రేమ పుట్టిది అవునో కాదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో మాత్రం బాధనే మిగిల్చింది. ఇంటర్ చదువుతూ ఉండగా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను ఒక అనాథ, పైగా చదువుకోలేదు. బొమ్మలు మాత్రం బాగా ఇస్తాయి. అతను బొమ్మల్ని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని ఆనందం. ఒక అనాథ చదువులేని వాడిని పెళ్లి చేసుకుంటాను అంటే ఇంట్లో అమ్మ నాన్న అంగీకరించారు. అందుకే హైదరాబాద్ వచ్చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత చాలాసార్లు ఇంటికి ఫోన్ చేశాను. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఒకరోజు నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి, ఇంకెప్పుడు నువ్వు మాకు ఫోన్ చేయొద్దు, ఎందుకంటే మా కూతురు చచ్చిపోయింది, పెళ్లి కూడా పెట్టేశావు అన్నాడు. ఇంత మాట్లాడా? ఊరికొచ్చాను. అందుకే అప్పటి నుంచి సొంతూరు వెళ్ళే ప్రయత్నమే మానేశారు. ఇందాక నువ్వు కనిపించినప్పుడు ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడడానికి కారణం అది. అర్థం చేసుకోగలరు. అవును, అంత పెద్ద చిత్రకారుడు భార్య కదా, నీకు సమస్యలు ఏంటి? అక్కడే మా జీవితం యూటర్న్ తీసుకుంది. ఆయన చిత్రానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లా అద్దెకు తీసుకుంటుంది. పాపను కూడా మంచి స్కూల్లో చదివిస్తూ ఉంటాను. కానీ నా భర్తకు ఆ దేవుడు ఇచ్చిన వరమో శాపమో నాకు తెలియదు. మా వారికి మాటలు రావు, మూగువాడు. ఇంత అందకత్తవి మోగవాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? నా భర్త మూగువాడైనా ప్రేమించడం తెలుసు, ప్రేమను పంచడం తెలుసు, లేదు అన్న వాళ్ళకి దానం చేయడం కూడా తెలుసు. కానీ విధి చాలా విచిత్రమైంది కిరణ్. మా మీద సీత కనివేసి ఒకరోజు షాపింగ్కి వెళ్ళి తిరిగి వస్తూ రోడ్ క్రాస్ చేస్తూ నా అన్ని లారీ గుర్తేసింది. ఆ యాక్సిడెంట్లో ఆయన వెన్నుపూస విరిగిపోయింది. బొమ్మలు తీసే చేతికి కూడా బలమైన గాయమైంది. అప్పటి నుంచి అదిగో అలా జీవించే వల్ల మంచాడ పడి ఉంటాను. ఊరికొచ్చాను. పెట్టే చేతిని దేవుడు పట్టుకుంటాడు. ఎక్కడో జూబ్లీ హిల్స్ లో పెద్ద బంగ్లాలో ఉంటున్న మమ్మల్ని ఈ ఊరికి వాడలోకి తెచ్చి పడేసింది కూడా ఆ పరమాత్ముడే. కన్నీళ్లతో సమస్యలు తీరం, మళ్ళా మంచి రోజులు వస్తాయని కళ్ళగంటనే. కళలేడిన మనసుకి అన్ని పగులు. నా కళలన్నింటినీ మంచి కళ్ళ పెంచుకున్నాను. అవన్నీ కరిగిపోయాయి. ఇంకా కళలు కనే ఓపిక కూడా నాకు లేదు. బంగారం మంచితో కాదో తెలుసుకోవాలంటే నిప్పుల్లో వేయాలి. అలాగే భార్య మంచితో కాదో తెలుసుకోవాలంటే భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి.
అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా దండగా నిలబడి ఆయనకి స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చే భార్య లక్ష్మీదేవితో సమానం. నీ స్ఫూర్తిని ధైర్యాన్ని పొందిన నీ భర్తని ఒకసారి చూడొచ్చా? అవును, ట్రీట్మెంట్ ఇప్పించట్లేదా? చిన్న సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాను. ఆ వచ్చే జీతం ఇంటి అవసరాలు, ఇంటి అద్దెకు సరిపోతుంది. పాపను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నాను. ఏమైనా డబ్బులు మిగిలితే మందులు వాడుతున్నాను, కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తే తగ్గుతుంది అని చెప్పారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు లేదా? ఆధార్ కార్డు తప్ప ఏ కార్డు లేదు. తెలిసిన వాళ్ళని అందరినూ అడిగి చూశాను, ఎవరు చోటు పెట్టలేదు. దీనికంటే ముందు ఓ బట్టల కొట్లో పనిచేసేది. ఆ ఓనర్ని సహాయం అడిగి 1 సంవత్సరం అతనితో ఉండి తన కోరిక తీరిస్తే 5 లక్షలు ఇస్తాను అన్నాడు. అవసరానికి అమౌంట్ పోవడం ఇష్టం లేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేసాను. ఆ తర్వాత చనిపోదాం అనుకున్నాను, కానీ నన్నే నమ్ముకున్న నా భర్తని, నా బిడ్డని అనాథలు చేయడం ఇష్టం లేక ఆ నిర్ణయాన్ని విరమించుకున్నాను. కానీ నాకు ఒక్కటే కోరిక, ఎప్పటికైనా ఆయన మామూలు మనిషి చేయాలి. ఈ ప్రపంచానికి ఆయన టాలెంట్ చూపించాలి. ఈ ప్రయాణంలో ఆ భగవంతుడు నాకు తోడుగా ఉండి ఓడిస్తాడో గెలిపిస్తాడో నాకు తెలియదు. సృష్టికి మూలం ప్రేమ. ఆ ప్రేమను గెలిపించడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు. ప్రయత్నించు, గెలిచేదాకా, ఓటమి కాలిపోయేదాకా ప్రయత్నించు. నువ్వు తప్పకుండా గెలుస్తావు జానకి, నువ్వు తప్పకుండా గెలుస్తావు. వస్తాను జానకి, ఒక్క నిమిషం. వద్దుకిరండి. ఏ నా దగ్గర తీసుకుంటే ఇష్టం లేదా? సానుభూతి కూడా ఓ హద్దు ఉంటుంది. అదే కాక ఇలా వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నానని తెలిస్తే నా భర్త బాధపడతారు. సానుభూతి కోసం కాదు, మన స్నేహం కోసం. ప్లీజ్ కాదండి. చూడు జానకి, చేతికి దెబ్బ తగిలితే కన్ను కన్నీరు గారుస్తుంది. మళ్ళీ ఆ కన్నిటిని ఈ చెయ్యే తెలుస్తుంది. అదే జీవితం. వస్తాను. ఒక బియ్యం బస్తా, పాపకి బట్టలు, ఏంటికి రండి ఇదంతా? వచ్చాను కదా. అయితే మాత్రం నీదైనా జమీందార్ ఫ్యామిలీనా? నీది మధ్యతరగతి కుటుంబమేగా. కారు నడుపుకుంటే కానీ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఈ బర్డన్ అంతా నీకు అవసరమా? నువ్వు పెట్టుకున్న అబద్ధం కంటే నా అబద్ధం చాలా చిన్నది. మొన్న కూడా బాగా ఎక్స్కర్షన్కి వెళ్ళాలి, స్కూల్లో 2000 కట్టాలి అంటే నేను దానికేదో సర్ది చెప్పుకుంటానుగా. నువ్వు వెళ్ళి నాకు చెప్పబెట్టుకుంటే డబ్బులు కట్టేసొచ్చు. ఏంటి ఇదంతా? అందరూ పెట్టుకుని చూస్తే ఎలా ఉంటుంది, అందుకే కట్టాను. ఏంటో మనిషి మనిషిగా బ్రతకడం మర్చిపోతున్న ఈ రోజు మనకున్న స్నేహంతో నా కుటుంబాన్ని నిలబెట్టడానికి నువ్వు పడే తాపత్రయం చూస్తూ ఉంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. భయపెట్టే శత్రువులు 100 మంది ఉన్నా సరే ధైర్యాన్ని ఇచ్చే మిత్రుడు ఒక్కడుంటే చాలు, జీవితాన్నే గెలవచ్చు అన్న నమ్మకాన్ని ఇస్తున్నాను. చూడు జానకి, మనిషికి మానవత్వం ఉండాలి కానీ మనీతత్వం ఉండకూడదు. ఏంటో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఫిలాసఫర్లు మాట్లాడేటట్టు మాట్లాడతారు. నాతో చదువుకున్న కిరణైనా ఈ కిరణ్ అనిపిస్తుంది. హలో, చెప్పండి. అలాగే, ఓకే ఓకే, వస్తాను. జానకి, నాకు అర్జెంట్ పడింది, నేను వెళ్ళొస్తాను. జానకి, ఒక నిమిషం. నేను వెళ్ళిన తర్వాత ఈ కవర్ తెచ్చి చూడు, నీకే అర్థమవుతుంది. ఉంటాను. అందుకే నాకు చెప్తాను, నువ్వు ఆలోచిస్తావని తెలుసు.
ఆ భయం కుటుంబాన్ని పెట్టు. నేను చేసిన ఈ చిన్న సాయం మనకుంటే తప్ప మూడు రోజులు చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటాననుకుంటున్నాను. ఇట్లు నీ స్నేహితుడు కిరణ్. అడగనిదే అమ్మైనా అన్నము పెట్టు, అడగనిదే దేవుడైనా వరమీవడు, అడగకుండనే సాయం అందించిన ఇతగాడు ఎవరు? దేవుడా అమ్మయ్యా కాదు, ఇతగాడు నా స్నేహితుడు. స్నేహమా నీకిదే వందనం. రాజమ్మా ఆ, ఏంది బయటకు వెళ్ళాలి, భోజనం పెట్టి. వండలేదు. అదేంటి ఇంత టైం ఎందుకోవట్లేదు? ఇంట్లో బియ్యంలో వండలేదు. ఇందాక 1000 రూపాయలు ఇచ్చింది. ఇచ్చావులే 5 రూపాయలు. హైదరాబాద్ పోయి 15 రోజుల వరకు రాలేదు. అప్పుడు పిల్లోడికి జ్వరం వచ్చింది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 500 అయింది. ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మిగతా డబ్బులు డోకరా కట్టాను. వచ్చింది 2 నెలల నుంచి కట్టట్లేదు. మా వాళ్ళు ఇంకొకళ్ళు ఎందుకు ఇబ్బంది పడాలి, అందుకే కట్టాను. ఈ డబ్బులు ఎలా వాడుకోదో తెలియని మనుషులు. మరే నేను లక్షలు తీసుకొచ్చి నా దోసట్లో పోతుంటే అవి ఎంత ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లలు తీసుకొక్కమని అన్నాడైంది చెప్పి ఇప్పుడు ఎవరు కట్టావా? కట్టాలని చెప్పాను కదా. రేపు అని ఇప్పుడు వరకు తీసుకొచ్చావు. అసలు ఇంట్లో ఉన్న మనుషులు సరిగ్గా అన్నం తిని ఎన్ని రోజులైందో తెలుసా? 4 నెలలు పైన. ఒకప్పుడు మేము అడగకుండానే అన్ని తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పుడు నోరు తీసి అడుగుతున్నా ఏమీ తీసుకురావట్లేదు. అసలు ఏం జరుగుతుంది? నీకు చెప్పిన అర్థం కాదులే. అంత అర్థం కాని సమస్య ఉంది. నేను నీ భార్యని, తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. చూడు రాజమ్మా, అన్ని విషయాలు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను బ్రతికున్నంత వరకు నిన్ను బాబుని బ్రహ్మాండంగా చూసుకుంటాను. ఇంతవరకే మాత్రం ఇప్పుడు చెప్పగలను. నేను చెప్పలేను అంటున్నావు, దాక్కున్నావనేగా. అదేంటో నాకు ఇప్పుడే తెలియాలా? మన పెళ్ళైంది 3 సంవత్సరాలలో నీ ఇంట్లో ఏ రోజైనా ఓ వంటలేని పరిస్థితి వచ్చిందా? కానీ ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. ఎంత చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇది కట్టావా? దీనికి కూడా సమాధానం చెప్పా? రాజమ్మ, అవసరమైన ప్రతి విషయాలు చెప్తాను. ఎప్పుడు వచ్చింది అవసరం? నేను చచ్చినప్పుడా? 2-3 నెలల నుంచి నీలో ఏదో మార్పు కనబడుతుంది. సరిగ్గా ఇంటికి రావట్లేదు, వాడికి సరిగ్గా అర్థలేదు, వాళ్ళ నుంచి కారు కూడా కనపడతలేదు. అసలు ఏం జరుగుతుంది? అన్ని విషయాలు చెప్తారా? ఏ రాసు పొడుచుకొచ్చిందా? కట్టుకున్న పెళ్ళానికి కన్న కొడుకి కూడు పెడతాం చాలు కదని ఈ మోసానికి వెళ్తాం. ఆగిపోయారు. వద్దు కన్న కూతుర్ని అల్లుడు కొడుతుంటే చూసి అదృష్టం కొద్ది మంది మామూలుగా మాత్రమే ఉంటుంది. ఆ అదృష్టాన్ని నాకు కల్పించదు. చాలా సంతోషంగా ఉంది. ఆ కనకదుర్గమ్మ తల్లి నాకు బంగారం లాంటి మొగుడినిచ్చిందని ఆయన సంతోషపడ్డా. నాకు తెగ్గ లాంటి మొగుడినిచ్చిందని ఇయ్యాల ఏడుతున్నా. చూడమ్మా, కట్టుకున్నాడు దేవుడైనా దెయ్యమైన భార్య భరించాలి. ఎందుకంటే ఒకప్పుడు భరించేవాడు భర్త అన్నారు, మరిప్పుడు భరించేది భార్య అంటారు. ఎందుకో తెలుసా? ఎట్లాంటి వాళ్ళు ఉండబట్టే. విషయం తెలుసుకొని మాట్లాడు. అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడుతున్నాం. ఏం తెలుసు మీకు? ఏం తెలుసా? ఒకప్పుడు కట్టుకున్న దాన్ని కన్న కొడుకుని గుండెల్లో పెట్టి చూసుకున్నామని సంగతి. ఇప్పుడు అలా గాలి చూస్తున్నామని వాళ్ళేం గాలి కొనలేదు. నేను బ్రతికున్నంత వరకు వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత నాకుంది. వదిలేదా? పెళ్ళైన తర్వాత దీని మీద ఎప్పుడో చెయ్యొచ్చావా? కానీ ఇప్పుడు ఎత్తావు. ఒకప్పుడు ఇంట్లోకి సరుకులు అడగకుండా తెచ్చి పడేసేవాడు. ఇప్పుడు సరుకులే లేని పరిస్థితి. ఏనాడైనా ఈ కొడుకు ఫీజు కట్టు మంచిపోయిందా? ఇప్పుడు ఫీజే కట్టలేని పరిస్థితి. ఇవన్నీ బాధ్యతలు చూసుకోవటమంటావా? కొన్ని కారణాల వల్ల పరిస్థితి ఏర్పడింది. ఏంటా కారణాలు?
ఆ? మాట్లాడలే ఏందా కారణాలు నాకు కూడా ఆమె చెప్పలేదు చెప్పలేదమ్మా, నేను చెప్తాను. కొన్ని విషయాలు తెలుసుకుంటే మంచిది, మరి కొన్ని విషయాలు తెలుసుకోకుండా కన్న కూతురు వచ్చిన ఆపద గురించి చెప్పకపోతే నేను తప్పుడోడు అవుతానమ్మా, తప్పుడోడు అవుతాను. ఏంది నాన్న నువ్వు మాట్లాడేది? నా కాపుదా ఏం చేశాడు ఈ మనిషి? నీ మొగుడు హైదరాబాద్ లో ఒక అమ్మాయితో చెప్పుతున్నాడు. దీనంతటి కారణం అది. కాస్త నోరు పెట్టుకుని మాట్లాడమావా. ఆ నోరు తిరిగావు, మరి ఊళ్ళో వాళ్ళు రోజు కదా చెప్పు. లేదు నాన్న నువ్వేదో పొరపాటు పడుతావు. ఆయన అట్లాంటి మనిషి కాదు నాన్న. ఓసే పిచ్చి మొగవా, నువ్వంటే ఇంట్లోంచి బయటకు రావు, 10 మందిలో కలవవు కాబట్టి నీకేం అర్థం కదా. మొత్తానికి తెచ్చిపోయిన ఊళ్ళో నీకు తెలిసింది జనానికి తెలిసింది నిజం కాదు. నిజం కాకపోతే కారం నీళ్లు తాగట మీద 10 లక్షలు ఏం చేసావో చెప్పు. నా ఇల్లు నా కారు నా ఇష్టం అడగడం నువ్వెవరివి? నీకు పిల్లనిచ్చిన మావ ఆయన సంగతి పక్కన పెట్టు. నీ చేత భార్య కట్టించుకున్న భార్యకు అడుగుతున్నాను, అసలు ఏం జరుగుతుంది? చెప్తానన్నాను కదా. ఇక్కడ మొత్తం మునిగిపోయిందయ్యా. ఏమని చెబుతావు, ఎప్పుడు చెబుతావు? రాజమ్మ మరి చెప్తున్నాను కాబట్టి ఆ అమ్మాయికి నాకు ఏమిటో సంబంధం లేదు. మాట్లాడదు. మనం పెళ్ళి 2 సంవత్సరాలలో నాకు ఇది కావాలయ్యా నోరు తెలిసి ఏ రోజు నిన్ను అడగలేదు. నీకు నచ్చినట్టు మెచ్చినట్టు నడుచుకుంటాను. నా మొగుడు బంగారం, నా మొగుడు బంగారం ఇల్లు తిరిగి చెప్పుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నాను నువ్వు బంగారానివి కాదు, సొంత రూపాయివి, సొంత రూపాయివి, సొంత రూపాయివి. నువ్వే సర్వస్వం నమ్మిన ఈ పిచ్చిదాన్ని అన్యాయం చేసావా నిశ్చదరించుడా. ఆత్మాభిమానం నిలబెట్టుకునేవాడు పేదవాడు, ఆత్మాభిమానాన్ని మంట కలిపేవాడు దరిద్రుడు. కష్టపడి పనిచేసి తన భార్య బిడ్డలను పోషించుకునేవాడు పేదవాడు. ఏ పని చేయకుండా తన భార్య బిడ్డల్ని మోసం చేసో దొంగతనం చేసో పోషించుకునేవాడు దరిద్రుడు. నేను పేదవాడినే కానీ దరిద్రుడు కాదు మావా, దరిద్రుడు కాదు, దరిద్రుడు కాదు మావా. రాజమ్మ, నీ నాన్న నమ్మకపోయినా ఈ ఊరు మొత్తం నమ్మకపోయినా నువ్వు ఒక్కదానివి నమ్మితే నాకు అదే చాలు. నువ్వు కూడా నమ్మలేదంటే ఇక నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం. డాక్టర్ ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకుంటే మంచిది అన్నారు కదా. నిలబెడతా అంత మంచిది కాదని చెప్పారు కదా. కోచింగ్ బొమ్మలు గీస్తాను అంట, అది కూడా స్ట్రెయిన్ అవడమే కదా. నువ్వు బాగానే ఉన్నావు, కానీ నాకు ఏదో తెలియదు భయం. ఎందుకంటే ఇప్పటికే దెబ్బతిన్నాను, మళ్ళీ దెబ్బతింటే కోలుకోవడం కష్టం అంటాడు. ఆ దేవుడి దయవల్లి సరే, ఇంట్లో కూర్చుని బొమ్మలు తీసుకోమంటే క్రియేషన్ కోసమని బయటకు వెళ్తుంది. జాగ్రత్త. పాప స్కూల్కి వెళ్ళి నాకు ఈరోజు ఆఫ్ కదా, మధ్యాహ్నం మందులు వేసుకోవడం మర్చిపో. రాత్రి
పేరు సూరయ్య. అలాగా కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దు, ఏమన్నా పని మీద వచ్చారా? ఇది చూసుకోదామని వచ్చాను. బాగా అంటున్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడికి వచ్చినాక నాకు అర్థం కాదు, ఇక్కడికి వచ్చినాక బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏ మనిషి అయినా పూలం చుట్టానికి ఇష్టపడతాడు, పచ్చల పైర్లు చుట్టానికి ఇష్టపడతాడు, ట్యాంక్ బడి మీద బుద్ధుడి గిరహం చుట్టానికి ఇష్టపడతాడు, చార్మినార్ చుట్టానికి ఇష్టపడతాడు. ఎందుకు? అవన్నీ బాగుంటాయి కాబట్టి. నువ్వు కూడా అట్లాగా బాగా ఉన్నావు కాబట్టి. వయసుకి తగ్గ మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఓయబ్బో, పాపం కూడా వస్తుందే. పంటకు తెగులు పడితే ఏ మందో మాకేసి బాగు చేస్తుంది. కానీ మనిషికి అప్పుడప్పుడు రెమ్మ తెగులు వచ్చింది. ఆ రెమ్మ తెగులు మందులు లేవు. ఆ రెమ్మ తెగులు బాగు చేసుకోవాలంటే నీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలా? చూడండి, వయసులో పెద్దవాళ్ళని ఇప్పటి వరకు మర్యాద ఇచ్చి మాట్లాడారు. దెబ్బ తగలేండి, రావడం ఏంటి? ఏదైనా ఉంటే తిన్నగా మాట్లాడండి. నీ వల్ల అవతల కాపురం కూలిపోతుంది. ఎవరి కాపురం? నా కూతురు కాపురం. నీ కూతురికి నాకు ఏంటి సంబంధం? నీకు నా కూతురికి ఏ సంబంధం లేదు, కానీ దాని మొగుడికి నీకు సంబంధం ఉంది. ఎవరయ్యా ఆవిడ భర్త? కిరణ్. అందంతో, ఈ మాయ మాటలతో వాడిని వల్ల వేసుకొని వాడి కాపురం ఎప్పుడు కుప్పనిచ్చావు. అందులో మీరు పొరపాటు పడుతున్నారండి. పొద్దున్నే బయటకు వచ్చిన బాగుండ పొద్దున సాయంత్రానికి ఇంటికి వచ్చి పిల్లలతో హాయిగా కాలక్షేపం చెప్తున్నా వాడి గొప్ప మీద ఎప్పుడు కుప్పనిచ్చావు. మీరు అనుకుంటున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదు. ఏమి సంబంధం లేకపోతే కారం నీళ్ళు తాగడం డబ్బులు నీకెందుకు ఇచ్చా చెప్పు. అది ఏంటి ఆలోచిస్తున్నావు? ఇచ్చాడా లేదా? ఇచ్చిన మాట వాస్తవం, కానీ మీరు చెప్పే నాకు. సంబంధం లేకపోతే నీకే ఎందుకు ఇచ్చాడు? ఇచ్చిన మాట వాస్తవం, కానీ మీరు అనుకుంటున్నట్టుగా మా మధ్య అలాంటి సంబంధం లేదండి. కిరణ్ నాకు ఒక మంచి స్నేహితుడు. నేను ఒక ఆపదలో ఉన్నానని తెలిసి నాకు సహాయం చేశాడు. కానీ అతను డబ్బులు తీసుకొచ్చాడని నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే అందులో ఒక్క రూపాయి కూడా నేను ఉండేదానిని కాదు. ఆడ మగ కలిసి తిరిగితే ఏదో అనుకునే వ్యవస్థలో బ్రతుకుతున్నాం. ఇది ఇప్పటి సమస్య కాదు, అనాదిగా ఆడది అనుభవిస్తున్న చిత్రవద. ఏడాది పాటు లెక్కలో ఉన్న సీతమ్మ తల్లిని అంత దేవుడైన శ్రీరామచంద్రుడే హత్య ప్రవేశం చేయించి శీల పరీక్షకు నిలబెట్టాడు. అలా శీల పరీక్షకు నిలబడ్డానికి నేను ఆనాటి జానకిని కాదండి. కష్టాల్లో ఉండి, కష్టాల్లో పెరిగి, కష్టాలనే అనుభవిస్తూ కష్టాల్లోనే బ్రతుకుతున్న ఈనాటి జానకి. దయచేసి నన్ను నమ్మండి. నేను నమ్మితే ఎంత నమ్మకపోతే డబ్బు పోయినందుకు బాగలేదు, పొరుగు పోయినందుకు బాగలేదు, అవతల మనిషే గల్లంతయ్యాడు. మనిషి కన్నా తాగుతాడు. ఈ సంగతి తెలిసి నేను నా కూతురు నాలుగుని నిలదీస్తే అಲ್ಲಿకి బయటికి పోయి 2 నెలలు అవుతుంది. ఎంతవరకు ఇంటికే రాలేదు. సరే, ఫోన్ చేసిన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. 2 నెలల నుంచి ఇక్కడికి కూడా రాలేదు. ఇక్కడ కూడా అంతేదా? ఏంటి నాటకం? ఇది నాటకం కాదు, నేను చెప్తున్నది నిజం. కావాలంటే వెళ్ళి నా ఇల్లంతా వెతుక్కోండి. నా కూతురు జీవితం ఎంత నాశనం కావాలో అంత నాశనం. పిచ్చిన వాడు అంతా ఎదురు వస్తాను తప్ప దాని ఆశల మీద నీళ్లు కుమ్మరించు. నా అల్లుని నాకు పంపించు. నేను చెప్తున్నది నిజమండి, నా మాట నమ్మండి. చూడమ్మా, నాకు ఎక్కడున్నాడో నీకు మాత్రమే తెలుసు. మనిషి కాపలా కట్టు, మనసు కాపలా కట్టలేక ఆడి మనసు ఇప్పటికీ నీ చుట్టూనే తిరుగుతున్నారు. తగ్గుతున్నా మా ఊర్లో నాకు ఎక్కడ పొలం అది అమ్మితే 20 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని నీ పేరు మీద రాసిస్తాను. అది తీసుకొని ఆవిడ నాకు పంపిస్తాను. నా కూతురు కాపరాన్ని నిలబెట్టి చిన్నదాని పైన నీ కాళ్ళు ఏమిటండి? ఏమిటిది? మీరు అనుకున్న ఎలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని కాదండి నేను. 7th లో క్లాస్ ఫస్ట్, 10th లో స్కూల్ ఫస్ట్, ఇంటర్లో కాలేజ్ ఫస్ట్, ఇంట్లో ఫస్ట్ వచ్చి నేను జీవితంలో కష్టాల్లో కూడా ఫస్ట్ ఉంటానని అస్సలు ఊహించలేదండి. అసలు నా జీవితం ఎటు పోతుందో కూడా నాకు అర్థం కావడం లేదు. దయచేసి నన్ను నమ్మండి, మీ కాళ్ళు
జానకి అండి. ఏ జానకి? అదే హైదరాబాద్. ఓహో, నువ్వేనా నా మొగుడిని వల్ల వేసుకుంది? ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇక్కడ మొత్తం మునిగిపోయిన తర్వాత నువ్వు చెప్పేదేంటి, నేను ఈనేదేంటి? ఇలా జరుగుతున్నవి నేను అస్సలు ఊహించలేదండి. పెళ్ళైన మగాడిని నీ చుట్టూ తిప్పుకుంటే ఇలానే జరిగింది. ఊహించలేదంట, ఊహించలేదు. చూడండి, నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో మీరు లేరు. మీ చేత మంచిదాన్ని అని సర్టిఫికెట్ ఇప్పించుకోవడానికి కూడా నేను రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నేను ఎట్లా ఏడుతున్నానని చూసుకోవటానికి వచ్చావా? కిరణ్ 2 నెలల నుంచి ఇంటికి రావడం లేదు అని తెలిసి దాని గురించి మాట్లాడదామని వచ్చాను. పొద్దుస్తమానం హైదరాబాద్ అంటుంటే వాడికి ఎత్తున్నాడేమో ఈ నంగనస్ కోసమని నాకేం తెలుసు? మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీ చేతి ఇలా మాట్లాడిస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను. కాకపోతే నిజం తెలిస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఏంది నిజం? ఆ? అంటే నేను అబద్ధం చదువుతున్నానా? ఆయన నీ ఇంటికి రావటం అబద్ధమా? ఆయన నీకు డబ్బు ఇవ్వటం అబద్ధమా? ఆయన నిన్ను ప్రేమించింది అబద్ధమా? ఆయన నువ్వు దాచిపెట్టింది అబద్ధమా? నీ భర్త నేను దాచిపెట్టడం ఏంటి? నువ్వు దాచిపెట్టకపోతే ఇంకెవరు దాచిపెడతారు? ఇద్దరు ప్రేమించుకున్నట్టయితే అప్పుడే పెళ్లి చేసుకోవాల్సింది. మధ్యలో నా గురించి పోతారు. నా కుటుంబానికి సెన్నిలా దాపరించావు. నా జీవితాన్ని పాదాలకి తొక్కేశావు. చూడమ్మా, కిరణ్ 2 నెలల నుండి మా ఇంటికి కూడా రావడం లేదని చెప్పడానికి వచ్చాను. కొన్ని నెలల నుంచి అసలు ఆయన ఏమైపోయాడు? ఉన్నాడా లేదా? నా మొగుడిని చంపేశావు. నా మొగుడిని నువ్వే చంపేశావు. పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చిగా మాట్లాడు. నీ మగుడిని నేను చంపడం ఏంటి? కిరణ్ నీకు తాళి కట్టిన భర్త మాత్రమే. కానీ నాకు నా కుటుంబాన్ని కాపాడిన దేవుడమ్మా. దేవుడు ఎవరైనా చంపుకుంటారా? దేవుడు ఎవరైనా చంపుకుంటారా? కిరణ్ నన్ను ప్రేమించిన మాట వాస్తవం, కానీ నేను కిరణ్ ప్రేమించలేదు. ఆ మాట నేను కిరణ్కి చెప్పాను. అనుకోని పరిస్థితిలో కిరణ్ నన్ను హైదరాబాద్లో కలిశాను. నా కుటుంబ విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. నేను పెద్ద ఆపదలో ఉన్నానని తెలిసి నాకు సహాయం చేశాడు. కానీ తను ఆ సహాయం ఎలా చేశాడో నిజంగా నాకు తెలియదు. తను చేసిన ఆ సహాయం నాకు తనకి మధ్య ఎవరికి తెలియకూడదు అని నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే ఈ రోజుకి ఈ విషయాన్ని నా భర్తకు కూడా నేను చెప్పలేదు. ఈరోజు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నీకైనా చెప్తున్నాను. చూడమ్మా, బావిలో నీళ్లున్నప్పుడే కప్పలొచ్చి చేరతాం. మన దగ్గర డబ్బుంటేనే బంధువులు మనతో ఉంటారు. కానీ మన దగ్గర ఏ ఉన్నా లేకపోయినా మనకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చేది ఒక స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితుడు అమ్మా నా కిరణ్. నాకు అలాంటి గొప్ప స్నేహితుడు. చూడు, సాయం అందించిన చేతిని పక్క మీదకి లాక్కునేంత దౌర్భాగ్యురాలి కాదమ్మా నేను. దౌర్భాగ్యురాలి కాదు. చూడు, ఎలాగైనా నీ భర్తను వెతికి తీసుకొస్తా. అది నా బాధ్యత. నీ భర్తని అప్పచెప్తాను. ఒక్క నిమిషం. మన పేరెంటానికి వెళ్తే వాళ్ళు ఇంటికి వచ్చిన తోబుట్టుని ఒంటి చేతులతో పంపించడం నాకు సంప్రదాయం కాదు.
చూడు, నువ్వు నిలబెట్టిన ఈ కుటుంబాన్ని చూడు, నువ్వు నిలబెట్టిన ఈ జానకిని చూడు. మమ్మల్ని అందరినీ నిలబెట్టి నువ్వు మాత్రం ఎందుకు ఇలా? నీ చేతిలో డ్రైవింగ్ ఉంది. ఎక్కడ నువ్వు డ్రైవర్గా చేరినా నెలకి 25,000 నుంచి 30,000 వరకు జీతం ఇస్తాను. నువ్వు ఇంటికల బడి అతడి పాండవునికే తప్పలేదు అజ్ఞాతవాసం. ఎందుకు అజ్ఞాతవాసం? కారని ఇల్లు తాకట్టు పెట్టి నాకు డబ్బులు తెచ్చిచ్చావు కనుక తెలుసు, అన్ని తెలుసుకున్నాను. నేను డబ్బులు కావాలి అని అడిగాను. లేదు, నీకు నువ్వుగా నాకు తెచ్చిచ్చు. దానివల్ల ఊరి జనంతో పాటు ఆఖరికి నీ భార్య కూడా మన ఇద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటుంది. అందుకే మనం అర్థం చేసుకొని ఈ జనానికి ముఖం చూసిన ఇష్టం లేక అలా వెళ్ళిపోయాను. నువ్వు వెళ్ళిపోతే నిజం అబద్ధం అయిపోతుందా? అబద్ధం నిజం అయిపోతుందా? మనకి కష్టాలు రాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి నువ్వు అని ప్రార్థించాలి అని నువ్వే కదా నాకు చెప్పావు. అలాంటిది ఈరోజు నువ్వే ఇలా చేస్తే, నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకు సమాధానం కాదు. ఇప్పుడు అందరూ అన్నదే నిజమని నేను నమ్మాల్సి వస్తుంది. ఈ ప్రపంచం మొత్తం నన్ను దూరంగా వెలివేసినప్పుడు నాకు తోడుగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు కిరణ్. అలాంటి దేవుడికి బలిన వంటితే తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. చెప్పు కిరణ్, నిజంగానే మన ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కోసం ఇదంతా చేసావా? లేకపోతే ఒకప్పుడు నువ్వు నన్ను ప్రేమించి ఆ ప్రేమని మర్చిపోలేక ఇదంతా చేసావా? తెలిసి తెలియని వయసులో మన ఇద్దరి మధ్య ప్రేమ ఒక ట్రాష్. ఓ కుటుంబంలో ఓ తండ్రికి ఊళ్ళో వాళ్ళందరూ నీ కొడుకు చెడిపోతున్నాడు, జాగ్రత్తగా చూసుకొని చెప్పి వాళ్ళందరూ చెప్తే ఇంటికి వచ్చి ఆ కొడుకుని కొట్టొచ్చు, తిట్టొచ్చు. అతని భార్యకి నీ భర్త చెడిపోతున్నాడని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే భర్తను బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో భర్తతో గొడవ పడొచ్చు, తిట్టొచ్చు. తోడబుట్టే వాళ్ళందరూ కూడా అయ్యో నా తమ్ముడు ఉన్న చెడిపోతుందని వాళ్ళు కూడా తిట్టొచ్చు, కొట్టొచ్చు. కానీ ఈ ప్రపంచం మొత్తం ఏకమై ఎన్ని చెప్పినా, ఎందరూ చెప్పినా మీరందరూ చెప్పేది తప్పు. నా స్నేహితుడు మాత్రమే కరెక్ట్ అని చెప్పగలిగేది ఈ ప్రపంచంలో స్నేహితుడు మాత్రమే. అలాంటి గొప్ప స్నేహితులు మనిద్దరం. మన స్నేహం నక్షత్రం లాంటిది. మాయమైనట్టు కనిపించినా ఎప్పుడు ఎప్పుడు అక్కడే వెలుగుతూ ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నేను ఒక మాట్లాడడం నీకు గుర్తుందా? చేతికి దెబ్బ తగిలితే నీ కన్ను కన్నీరు కారుస్తుంది, మళ్ళా ఆ కన్నీటిని ఈ చెయ్యే తుడుస్తుంది అని. ఆ కన్ను నీదే, ఈ చెయ్యి నీదే. నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఒక పక్క నీ కుటుంబం కోల్పోతున్నా, నా కుటుంబాన్ని నిలబెట్టాలి అనే నీ మంచి మనసుకి చిన్న చిన్న సమస్యల నుంచి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో అంత పెద్ద సమస్యని ఎదురుగా ఉన్నా, చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా బాధ్యతగా తీసుకున్నావు. ఇలాంటి బాధ్యత ఉండటం నిజంగా నీ భర్త చేసుకున్న అదృష్టం. ఇవాళ ప్రపంచం మొత్తం నోరు లేని జంతువులు పెంచుకోవడం కోసం తహతహలాడిపోతున్నారు, ఆరాటపడిపోతున్నారు. కానీ నోరున్న మనిషిని ఆదరించడంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ నువ్వు నోరు లేని మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకుని అప్పుడే చేసుకుని ఆదరించిన నీ మంచి మనసుకే హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాను. చూడండి, ఈయన నా భర్త రమేష్. చాలా
నా కూతురు కాపురం కూలిపోతుందనే ఆవేశంలో ఎన్నెన్నో మాట్లాడాలి. సొంత కొడుకులా చూసుకున్నాను అని కూడా ఎన్నో మాట్లాడాలి. అవతల కాపురం కూలిపోతుంది అనుకున్నాను కానీ ఇక్కడ కాపురాన్ని నిలబెట్టాలని తెలుసుకోలేక మీ ఇద్దరు నన్ను క్షమించాలి. పెద్దవాళ్ళు అలా అనకండి. మావా ఆ పరిస్థితులు ఎవరున్నా నీకులాగా అంటారులే. రాజమ్మ, నీ భర్త నీకు అప్ప చెప్తాను అని మాట ఇచ్చాను. రాజమ్మా నన్ను క్షమిస్తావు కదూ? ఆ మాట నేను నిన్ను అడగాలయ్యా. మీ ఇద్దరి గురించి మా ఊరు వాళ్ళందరూ ఏమేమో అనుకుంటుంటే నిజమేనేమో అనుకున్నాను. చిన్నప్పటి నుండి కాఫీ, టీ, సిగరెట్, మందు ముట్టను మనిషి ఒక్కసారి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేస్తాడని ఊహించలేకపోయాను. నిజం చెప్పి నా కళ్ళు తెప్పించింది మహాదేవి. మీ ఇద్దరు మంచి మనసులకు చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ ప్రపంచంలో ఏదీ లేదు. 100 కోట్ల డబ్బు సంపాదించిన బంగారు పళ్ళెంలో అన్నం తినగలం, కానీ ఆ బంగారు పళ్ళాన్ని తినలేం. మనం సంపాదించిన ఆ డబ్బులో ఒక మనిషికి సాయం చేస్తే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞత చూసే చూపుతో 100 కోట్లు సంపాదించడానికి నువ్వు పడిన కష్టం మొత్తం ఆ చూపుతో పట్టుకుపోతుంది. మనం చనిపోయిన తర్వాత మన దగ్గర ఎంత డబ్బున్నా మన వెంట తిరిగి రాదు. మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద చేసిన సాయమే మన వెంట వస్తుంది. చేసిన ఆ సాయం నువ్వు చనిపోయినా ఈ భూమి మీద 10 కాలాల పాటు బ్రతికేటట్టు చేస్తుంది. అందుకే కష్టాల్లో ఉన్నాళ్ళని వదిలేయకుండా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరి కష్టాలు పంచుకుంటే అందరూ బాగుంటారు. ఆ అందరిలో మనం ఉంటాం. అలాంటి సాయం చేసే మంచి మనసుల్ని ఆ భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, స్నేహమా ఇది ఉషోదయ కళానికేతన్ కట్టపాడు వారి నాటిక మంచి మనసులు.